చెప్పులు వేసుకుని వచ్చా సరే వెళ్ళండి. అయితే నువ్వే బయటికి రా. అయ్యో ముట్టుకోకండి, మడి కట్టుకున్నాను. వెళ్ళి స్నానం చేసిరండి, ప్రసాదం ఇస్తాను. ముందు నా ప్రసాదం నాకు ఇచ్చేయి, ఆ తర్వాత స్నానం చేస్తాను. వయసు వచ్చినా ఈ కుర్ర చేష్టలు మాత్రం మీకు ఇంకా తగ్గనే లేదు. వయసు అయిపోయిందా? ఎంత వయసు అయిందని? ఐ హావ్ నాట్ బికమ్ ఎ ఫాదర్. అయినా మన పెళ్ళయి 6 సంవత్సరాలైంది కదండి. వయస్సు శరీరాన్ని అనుసరించి పెరిగేది కాదు, మనసుకు అనుగుణమైంది శారదా. ఆ దృష్టిలో ఐఎమ్ వెరీ యంగ్. నువ్వే పూజలు పునస్కారాలు వ్రతాలు నిష్ఠలు అంటూ ముసల్దాన్ని అయిపోతున్నావు. అవునండి, నేను ముసల్దాన్నే. యంగ్ గా ఉన్న మీరు ఇంకో పెళ్లి చేసుకోండి. ఏది ఆ మాట ఇంకొకసారి అని చూద్దాం. తప్పైపోయింది, వదలండి, తప్పైపోయింది. మీరు వెళ్ళి స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర క్షమాపణ చెప్పుకోండి. శారదా, దేవుడు ఉన్నాడంటావా? మీకెందుకు ఈ అనుమానం వచ్చింది? ఏం లేదు, ఏనాడు నాకెదురు పడలేదు, అందుకే. దేవుడు అలా అంతా మనకెదురు పడడండి, మన నీడలానే ఉంటూ ఆశీర్దిస్తూ ఉంటాడు. భక్తితో పూజిస్తే ఏ లోపం చేయడండి. అదే నిజమైతే నీకు ఏ లోపం చేయలేదంటావా? లేదండి, దేవుళ్ళలాంటి మిమ్మల్ని ఇచ్చాడు, నాకింకేం కావాలి? ఏమీ వద్దు. అయ్యో పిచ్చిదారా, భలే సిద్ధి. నలుసులో కన్ను పడింది, కంట్లో నలుసు పడింది, దగ్గరకు వచ్చి ఊస్తున్నాను అంతే. ఈ కారణాలన్నీ ఎవరడిగారు? ఎందుకలా కంగారు పడుతున్నారు? మీరు నువ్వు ఇక్కడే ఉన్నావా? పగలు రాత్రి అని తేడా తెలీదు మీకు. నాకేం తెలుసు ఈ ఇంట్లో సీఐడీలు తిరుగుతున్నారని. అనిత, దేవుణ్ణి ఏం కావాలని కోరుకున్నావు? దేవుడా, త్వరగా వదిలి కడుపు పండి బోసిగా ఉన్న మా ఇంటిని నందనవనం చెయ్యమని. నీకోసం ఏమీ కోరుకోలేదమ్మా, మీరిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నాను వదినా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీధర్, కమ్ ఇన్, ప్లీజ్ సిట్ డౌన్. నువ్వు యూనియన్ కి రాజీనామా ఇచ్చావు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. డాక్టర్ మెక్డొనాల్డ్ రాజీనామా చేసినప్పటి నుంచి ఆ పోస్ట్ లో ఎవరిని వేయాలా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నువ్వు యూనియన్ వదిలిపెట్టినందువల్ల నాకు చాలా అడ్వాంటేజ్ అయింది. ఆ పోస్ట్ లో నిన్నే వేయాలనుకుంటున్నా. సారీ సార్, ఈ పోస్ట్ కోసమే నేను రాజీనామా చేశానని వర్కర్స్ నన్ను అపార్థం చేసుకుంటారు. అది నాకు ఇష్టం లేదు సార్. దాని గురించి నేను థింక్ చేయలేదనుకున్నావా? చూడు, అందుకే ప్యారిస్ లో ఉన్న మన హెడ్ ఆఫీస్ కి నిన్ను 3 నెలలు ట్రైనింగ్ కి పంపిస్తున్నాను. ఆ తర్వాత నీకు ఈ పోస్ట్ ఇవ్వాలి అని. నేను ఫారిన్ కదా సార్? సార్ ఎస్ మిస్టర్ శ్రీధర్, వెంటనే నువ్వు అక్కడికి వెళ్ళి ఛార్జ్ తీసుకోక తప్పదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా మీద మీకు ఎంత అభిమానం ఉంది సార్. నా కొడుకు నీ వయసే ఉంటుంది శ్రీధర్. ప్లేన్ యాక్సిడెంట్ లో తన ముద్దు బిడ్డను మాత్రం వదిలిపెట్టి వాడి భార్య చనిపోయాడు. నా బిడ్డ నీలో చూసుకుంటున్నాను శ్రీధర్. సార్, బయట ఎలక్షన్ గొడవ చాలా జోరుగా సాగుతున్నది. పద వెళ్ళి చూద్దాం. కమ్ ఆన్ చైల్డ్, కమ్. గుడ్ మార్నింగ్ సార్. హలో దీక్షిత్. ఇట్ ఇస్ టూ మచ్. ఎవడ్రా మాకు ఎదురు నిచ్చేది? ఎవరిరా వాడు వీడు అంటున్నావు? ఎలా ఉంది ఒళ్ళు? వెంటనే పోలీసులు ఫోన్ చేయి. ఓకే సార్. It is horrible. Don't worry, sir. Everything will be all right. Mr. Sridhar, my chain. 1 minute, sir. My chain. My chain. ఆగండి, ఎవరైనా దగ్గరకు వచ్చారంటే ఈ బిడ్డను కింద పడేస్తా.
చైల్డ్ ఇన్స్పెక్టర్, మై చైల్డ్. మిస్టర్, నువ్వు అసలు తప్పించుకోలేవు. నువ్వుగా కిందకి దిగొస్తే శిక్ష తగ్గుతుంది. కమా పాపను విడిచిపెట్టుకోదయ్యా. మన మధ్య గొడవల్లో పాపనేం చేయొద్దు. పాప నచ్చినా పర్వాలే. మన గొడవల కోసం పాపని చెప్తావా? వద్దు కోటయ్యా, వద్దు. మై బేబీ. శారదా, అనిత నారాయణ కనిపించరే? ఇప్పుడేగా ఇంటికి వెళ్ళారు. ఎలా ఉందండి ఒంట్లో? పర్వాలేదు. హలో హలో డాక్టర్, హౌ ఆర్ యూ? ఫీలింగ్ బెటర్. ఇవాళ మిమ్మల్ని డిశ్చార్జ్ చేసేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్. వీలైతే రేపటి నుంచి ఆఫీస్కి వెళ్దాం. ఓహో ఫైన్. రండి, అలా గాల్లో తిరగొద్దాం. పదండి. రండి రండి. మిస్టర్ శ్రీధర్, మీరు ఎంతో అదృష్టవంతులు. అంత పైనుంచి కింద పడ్డా కూడా మీ కాళ్ళకి చేతులకు తలకు ఏమీ దెబ్బలు తగలే. అవును డాక్టర్, 6th అని చెప్పింది. వెల్లికిలా పడితే ప్రమాదం తక్కువని ఎక్కడో చదివినట్టు గుర్తు నాకు. అందుకే గాలిలో డైవ్ చేసి వెల్లికిలా పడ్డాను. మంచి పని చేశారు మీరు. లేకుంటే మీ ప్రాణానికే అపాయం కలిగి ఉండేది. అయినా మిస్టర్ శ్రీధర్, మీకు ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి. అనుమానం ఎందుకు? చెప్పండి డాక్టర్. శ్రీధర్, వెల్లికిలా పడినందువల్ల మీ వెన్నెముక ఒక బలమైన దెబ్బ తగిలింది. అందుకనే ఇక ముందు మీకు బిడ్డలు కలిగే అవకాశమే లేదు. డాక్టర్, ఐఎమ్ సారీ. శ్రీధర్, ఏమిటయ్యా ఇంత డల్గా ఉన్నావు? ఏం లేదు. నాకు తెలుసు నువ్వేంటి ఆలోచిస్తున్నావు. అది సరే, డాక్టర్ల మాటలు మారేయడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. దానికోసం ఇంత కంగారు పడక్కర్లేదు. డాక్టర్ నన్ను చాలాసేపు టెస్ట్ చేశారు. ఆయనకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు దీక్ష. మంత్రం, తంత్రం, దేవుడు ఇవన్నీ బాహ్య దృష్టికి మాత్రమే. వాటి వల్ల కూడా ఏదైనా సక్సెస్ అయితే అది కేవలం కాకతాళి అంతే. ఎప్పుడూ నువ్వు నాకు వ్యతిరేకమని నాకు తెలుసు. అయినా నిక్కచ్చిగా నీ మనసులో గల ఆశని నెరవేర్చే ఓ చోటికి నేను తీసుకువెడతాను. వస్తావా? ఎక్కడికి? బ్లాక్ మాస్. బ్లాక్ మాస్? High Priestess. ప్రేతాత్మలను నమ్ముకున్న మనుష్యులు తమ ఆరాధ్య దైవాలను ఆహ్వానిస్తున్నారు. దేవుడి నుంచి మిమ్మల్ని రక్షించుటకు మీరు రావాలి. రండి, రండి, రండి. రా సైతాన్ రా, రా దెయ్యమా రా. ఏకో ఏకో హజరత్. ఏకో ఏకో హజరత్. ఏకో ఏకో హజరత్. ఏకో ఏకో హజరత్.
ఏకో ఏకో అగత్ ఏకో ఏకో అగత్ ఏకో ఏకో అగత్ ఏకో ఏకో అగత్ ఏకో ఏకో అగత్. మిస్టర్ మార్షల్, ఎవరు నువ్వు? Who are you? ఇన్స్పెక్టర్ ఆఫ్ క్రైమ్స్. ఎస్, దెయ్యం పేరుతో ఈవేళ ఎంత సంపాదించావు? కమాన్ టెల్ మీ. ఇన్స్పెక్టర్ కానీ ఐజీపీ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా నాకు తల వంచవలసిందే. బికాస్ ఐఎమ్ ఎ గాడ్. షట్ అప్ యు బ్లడీ. దెయ్యం పేరుతో అమాయకుల్ని లూటి చేస్తావా? యు బ్లగర్డ్. మార్షల్, కమాన్ చెప్పు, ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు? క్షుద్ర దేవతల పేరు చెప్పి డబ్బు సంపాదించడానికేగా? చెప్పు, ఎవరు నువ్వు? నేను ఒక చర్చి ఫాదర్ని. తప్పు చేశాను, ఉద్యోగం పోయింది. ధన సేకరణకి ఇదే సులభమైన మార్గం అని తెలుసుకున్నాను. ఇదే బ్లాక్ మాస్ అంటే. నన్ను క్షమించి విడిచిపెట్టు. మిస్టర్ మార్షల్, గుడ్ నైట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. అయితే మీరు నన్ను అరెస్ట్ చేయడం లేదా? నిన్ను అరెస్ట్ చేయడానికి నేనెవరిని? నేను ఇన్స్పెక్టర్ని కాను. J&J కంపెనీ ఇంజనీర్ని. కాస్త ఓర్చుకోవద్దునా? కాస్త ఓర్చుకోవద్దునా? అన్న వచ్చిన తర్వాత డాక్టర్ గారు తీసుకెళ్తారు. కాస్త ఓర్చుకో. అన్నయ్య వచ్చేసాడు. ఎరా, ఏమైంది అంట? ఏమైంది? అన్నయ్య వదిన కడుపు నొప్పితో బాధపడుతుంది, త్వరగా రా. శారదా, ఏమైంది? ఏమైంది శారదా? నా వల్ల కావడం లేదండి, నా వల్ల కావడం లేదు. డాక్టర్ ఫోన్ చేస్తాను, కాస్త ఓర్చుకో. డాక్టర్ సుగుణ్ గారా, నా భార్య కడుపు నొప్పితో చాలా బాధపడుతోంది. త్వరగా రండి డాక్టర్, ప్లీజ్ త్వరగా రండి. రండి డాక్టర్, రండి. సాయంత్రం నుంచి కడుపు నొప్పితో బాధపడుతోంది. అదే, మీరు కాస్త బయటకు వెళ్తారా? ఉండమ్మా. డాక్టర్, ఏం పర్వాలేదు, ఉదయానికంతా సర్దుకుంటుంది. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు మీ భార్యకి 3వ నెల. డాక్టర్, కంగ్రాచులేషన్స్. ఆడపిల్ల, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. లోనికి వెళ్ళి బిడ్డను చూడండి. శారదా, ఆర్ యు ఆల్ రైట్? మన బేబీ ఎక్కడ? అటు చూడండి.
అచ్చి నా బుద్ధి, నా బంగారు. జూనియర్ శారదలా ఉంది కదా? ఏం కాదు, మీలానే ఉంది. కాదు, మన ఇద్దరిలా ఉంది. ముద్దు పెట్టుకోకూడదండి. మరి వేస్ట్ అయిపోతుంది కదా, ఏం చేద్దాం అబ్బా? ఎవరికో ఒకరికి. వద్దండి. బుజ్జి పాప నవ్వు ముద్ద బంతి పువ్వు, బుజ్జి పాప నవ్వు ముద్ద బంతి పువ్వు, కమ్మని పాట పలికించింది ఈ హాయి నాదే అన్నది. బుజ్జి పాప నవ్వు ముద్ద బంతి పువ్వు, కమ్మని పాట పలికించింది ఈ హాయి నాదే అన్నది. ఎదలో సుధలే విరిసేను బంగారు కలలే ఊరేను, ఎదలో సుధలే విరిసేను బంగారు కలలే ఊరేను. నాలో నీలో ప్రేమ గీతి అల్లరి లాలి పాడేను. మనసైన ఆశలన్నీ చిలికె పాల వెల్లులే బుజ్జి పాప నవ్వు. బుజ్జి పాప నవ్వు ముద్ద బంతి పువ్వు, కమ్మని పాట పలికించింది ఈ హాయి నాదే అన్నది. బౌ 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 బౌ. చల్లని ఊహలు ముసిరేను చిన్నెలు చిందులు వేసేను, చల్లని ఊహలు ముసిరేను చిన్నెలు చిందులు వేసేను. కన్నుల వెన్నెల పూజేను నీకే కానుక చేసేను. ఇదే పూల తోట ఇదే ప్రేమ కోట, విందు చేసే సంతసాలే ఈ చూపులోను. బుజ్జి పాప నవ్వు ముద్ద బంతి పువ్వు, కమ్మని పాట పలికించింది ఈ హాయి నాదే అన్నది. చిట్టి తల్లి రాలేదని ఎదురు చూస్తున్నా, అదుగో తులసం వచ్చేసింది. బుజ్జి, ఏమ్మా ఇంత ఆలస్యమైంది? దొంగ, స్కూల్లో ఏవేవో నేర్చుకొచ్చి అమ్మనే బెదిరిస్తావా? పద. ఎంత భయపెట్టేసావు. తిరిగి డాడీ నువ్వు ఎప్పుడు భయపడకూడదు తెలుసా, భోజనానికి రా డాడీ. బెదిరించి భోజనాన్ని పిలుస్తున్నావా? నీ పంచి అబ్బా, ఈవేళ నన్ను ఎంత బెదిరించిందో తెలుసా? అలాగా, మిమ్మల్ని భయపెట్టేసిందా? భలే కొంటిదైపోయింది. ఈ వేళ అందరినీ బెదిరించేసింది. మిస్టర్ శ్రీధర్, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. నా లాస్ట్ డేస్
మా దేశంలోనే గడపాలని నా కోరిక. మీ అందరి శ్రమతో కంపెనీకి బాగా లాభాలు వచ్చాయి. ఇక్కడ ట్యాక్సెస్ గొడవ వల్ల నా ఆస్తిని అంతా నా దేశానికి తీసుకువెళ్లేందుకు రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకోవడం లేదు. అందుకని నా ఆస్తిని అంతా నీ పేర ట్రాన్స్ఫర్ చేస్తాను. నువ్వు దాన్ని గోల్డ్గా ఎక్స్చేంజ్ చేసి నాకు పంపించు. సార్ ఏమంటున్నారు సార్? సార్ ఈ పని నేను చేస్తానని ఎలా అనుకున్నారు సార్? సార్ దిస్ ఇస్ స్మగ్లింగ్. అంత మాట ఎందుకు? మరింకేమిటి సార్, దేశాన్ని మోసం చేయటం? మిస్టర్ శ్రీధర్, ఇది నేను న్యాయ మార్గంలో సంపాదించాను. న్యాయంగా నేను సంపాదించిన ధనాన్ని న్యాయంగానే అనుభవించాలి. ఏమైనా ఇది జరిగే పని కాదు. ఇదే నీ తుది నిర్ణయమా శ్రీధర్? బాగా ఆలోచించు. ఈ పనికి నిన్నే నియమించవలసిన నెసెసిటీ నాకు లేదు. కానీ నా మనవరాల్ని సేవ్ చేసినందుకు కృతజ్ఞతగా ఇది చేస్తున్నాను. కావాలంటే నా ఆస్తిలో అర్ధభాగం నీకు ఇస్తాను. సార్ మీరే మాట్లాడుతున్నారా? మీరేమిచ్చినా సరే ఈ పని నా వల్ల జరిగేది కాదు. నా వల్ల జరుగుతుందని ఎలా ఊహించారు సార్? 50 లక్షల ఆస్తి కోసం. ఈ మాట మీరు కాకుండా ఇంకెవరైనా అనుంటే ఏం చేసేవాడినో తెలుసా? ఏం చేసేవాడు శ్రీధర్? సారీ సార్, ఇట్స్ ఆల్ రైట్. గుడ్ బై ఫర్ ఎవర్. శ్రీధర్, నా ఉద్యోగానికి ఏమిటయ్యా లోటు? మా బాస్ నా పెర్ఫార్మెన్స్ చూసి అబౌవ్ యావరేజ్ అని రాశాడు తెలుసా? నీ పర్సనల్ రిపోర్ట్ నీకెలా తెలుసు? అదేమిటంటే అది కాదు శ్రీధర్. హలో శ్రీధర్. హలో లాయర్, హౌ ఆర్ యు? ఫైన్. ఓ నమస్కారం. కూర్చోండి. థ్యాంక్ యూ. ప్లీజ్. రామయ్య, కాఫీ తీసురా. వద్దు శ్రీధర్, జస్ట్ తాగాను. రాబర్ట్ వెళ్ళేటప్పుడు మీకేం ఇవ్వలేదా? ఏం లేదే. ఆ లెటరు, తాళం చెవి? నో అలాంటిదేం లేదు. 1 minute, ఇప్పుడే వస్తా. రాబర్ట్ ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ని బ్యాంకు లాకర్లో ఉంచారట. నన్ను శ్రీధర్తో కాంటాక్ట్ చేయమన్నారు. ఐసి నాకేం తెలియదు ఆ విషయం. లాయర్, ఈ కవర్ ఇచ్చారు. దీని మీద తులసి మై డియరెస్ట్ అని ఉంది. కీ. వెరీ గుడ్. రండి. మిస్టర్ శ్రీధర్, నువ్వు నా మాటకు అగ్రీ కానందుకు నాకేం బాధ లేదు. నా మనవరాలను సేవ్ చేసిన రుణం నీకు బాకీ ఉన్నాను. ఆ రుణాన్ని తీర్చుకోవాలి. ఎలా? నీకు సహాయం చేయాలి. నీకు తెలిసే ఉంటుంది నేను తులసిని ఎంతగా ప్రేమిస్తున్నాను. ఆమెకు ఏదైనా ఇవ్వవలసిన ధర్మం నాకుంది. అయితే ఇప్పుడు కాదు, నా మనవరాల్ని ఆమె 10వ బర్త్డే నాడు కాపాడావు. అందువల్ల తులసికి 10 ఏళ్లు దాటిన తర్వాత ఆ బహుమానం నీకు లభిస్తుంది. బ్యాంక్ లాకర్లో ఆ పత్రం ఉంది, చూడు. యువర్స్ రాబర్ట్. నీ కూతురు చాలా అదృష్టవంతాలు శ్రీధర్. ఏమిటి? 20 lakhs. లాయర్, మనుషులకు అదృష్టం డబ్బుతోనే వస్తుందా? ధనం లేదే ఈ ప్రపంచంలో ఏం చేయడం సాధ్యం కాదు. రాబర్ట్ చెప్పినట్టుగా 30 లక్షల క్రిస్టియన్ మిషనరీకి కట్టవలసిన ట్యాక్స్ కట్టమని ఇందులో రాశారు. ఆ మిగిలిన 20 లక్షలు? తులసికి 10 ఏళ్లు నిండే వరకు డబ్బు బ్యాంకులోనే ఉంటుంది. దాని మీద వచ్చే వడ్డీ అనాథాశ్రమానికి వెళ్తుంది. తులసికి 10 ఏళ్లు నిండేలోగా ఏదైనా అఘాయిత్యం జరిగితే ఆ డబ్బు శ్రీకృష్ణ అనాథాశ్రమానికి చెందుతుంది. ఈ పత్రం రాసేటప్పటికి రాబర్ట్కి నా మీద ఉన్న కోపం చల్లారలేదనుకుంటాను. అందుకే ఇలా రాశారు. ఎక్కడుంది శ్రీకృష్ణ అనాథాశ్రమం? చూడు, మన ఆశ్రమంలో అనాథుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇంతవరకు మనం ఎంతో మంది అనాథ జీవులకు శాశ్వత ఉపాధులు కల్పిస్తూ వచ్చాం. మనం ఎన్నో కష్టాలతో సంస్థ నడుపుతూ వచ్చాం. నడి సముద్రంలో నడుస్తున్న నావను దరికి చేర్చకుండా వదిలివేయటానికి మనసొప్పటం లేదు. అవును స్వామి, అలా మనం చెయ్యకూడదు. తప్పు కాదా? మంగమ్మ, అందరికీ భోజన సదుపాయాలన్నీ సరిగ్గా ఉన్నాయా? అన్నీ సరిగ్గా ఉన్నాయి స్వామి. కానీ ఏమిటి? ఆహార పదార్థాలు ఇక 2 రోజుల వరకు రావచ్చు. దయవేచ్ఛ.
బీడీ కాల్చకూడదు బాబు, ఆరోగ్యానికి మంచిది కాదు. పర్వాలేదులే స్వామి, చిన్నతనం నుంచి కాలుస్తూనే ఉన్నాను. ఉగ్గుపాలతో వచ్చింది ఊపిరాగితే గారిపోదు. పోనీ కాల్చు, కానీ నా ముందు మాత్రం కాల్చొద్దు. తమరు దేవుళ్ళు లాంటి వారు, మీ ముందు కాల్చకపోతే ఇంకెవరి ముందు కాల్చకూడదు. దట్స్ వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్ స్వామి. రండి కూర్చోండి. బట్టలైనా ఉతికి వేసుకోకూడదా? ఆత్మకు శరీరమే బట్ట, మనస్సు పవిత్రంగా ఉన్నంత వరకు ఈ బట్టలేమీ చేయలేవు స్వామి. అది నిజమే బాబు, కానీ మురికి బట్టలు నీలో ఉన్న మురికిని సూచిస్తాయి బాబు. సివిలైజేషన్ విల్ నాట్ బి ఇన్ బట్టలు స్వామి. వాట్? అది నిజమే. ఇక విషయానికి వస్తాను. ఏమిటో చెప్పండి. మన సంస్థకు ఆర్థిక పరిస్థితి బాగా ముంచుకొచ్చింది. మనం ఈ ఖర్చులు తగ్గించుకుంటే సరిపోయా. అది జరిగే పని కాదు. అలా అయితే ఆదాయాన్ని పెంచుకుంటే పోయే. చేరుసా అంటే ఏంటి స్వామి? నాకు తెలీదు, కానీ ఆ ఠంగ్ అనేటువంటి శబ్దం గుడిలో గంట కొట్టినట్లు వినిపిస్తుంది. శివ శివ. మహాప్రసాదం. బిడ్డ, ధన సమస్యను ఆ ఇంగ్లీషు వాడు పోతూ పోతూ మనకొదిలేడే. అది ఇంకో 3 నెలల్లో మనల్ని వదిలిపోతుంది. అది పోకుండా మనం చేయాలి. ఏరా పైడి తల్లి? కత్తి, తుపాకీ, పిస్టల్. పోలీసు వారి కృపా కటాక్షాలు మన మీద ఉన్నాయి. ఆ బిడ్డకేమైనా జరిగితే అనుమానం మన మీదకి వస్తుంది. కరెక్ట్ స్వామి, ఇన్నాళ్లకు నువ్వు సరిగ్గా ఆలోచించావు. ఒరే పైడి తల్లి, నన్ను మీరు అని పిలవరా? గుర్రం ఎక్కాక కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి స్వామి. సరైన ఆలోచన ఒకటి చెప్పు నాయనా. నువ్వు మనసు పెడితే అదేమంత కష్టమైన పని కాదు. మనసు పెట్టాను, ప్లాన్ వేస్తున్నాను. ఏమండి, తులసి ఇంకా స్కూల్ నుంచి రాలేదండి. టైం 7 ఇంకా రాలేదా? అవునండి, రోజు ఈ టైం కల్లా వచ్చేసిదే. సరే, నేను స్కూల్కి వెళ్ళి చూసొస్తాను. తొందరగా వెళ్ళండి. మా తులసి ఇంకా ఇంటికి రాలేదే. ఏ తులసి? అదే సన్నగా ఎర్రగా అందంగా ఉంటుంది, చలాకీగా మాట్లాడుతుందే. తెలీదు, ఎంతో మంది పిల్లలు ఉంటారు, అందులో తులసి ఎవరో. ఇవాళ వ్యాన్ వచ్చిందా? వచ్చింది, వెళ్ళింది. వాట్ ఈస్ దిస్ శ్రీధర్? తులసి ఎక్కడికి వెళ్ళదు, ఇంటికి వచ్చేస్తుంది. ఏం బాబు, ఆ వ్యాన్ డ్రైవరు క్లీనరు వాళ్ళ అడ్రస్ నీకు తెలుసా? డ్రైవర్ ఇల్లు తెలియదండి, క్లీనర్ ఇస్మాయిల్ ఇల్లు ఇక్కడే పక్కనే ఉంది. ఇస్మాయిల్? ఇస్మాయిల్ ఎవరు మీరు? ఇస్మాయిల్ వేనా? అవును. తులసి అనే అమ్మాయి మీ స్కూల్లో చదువుతుంది, ఇంతవరకు ఇంటికి రాలేదు. తులసి అంటే ఆ పెట్రోల్ బంక్ దగ్గర దిగుతుంది. అదే అమ్మాయి. ఈ రోజు అక్కడే దిగిందే. బాగా గుర్తించుకో. నాకు బాగా గుర్తు, అక్కడే దిగింది. విద్యాపతి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దాం పద. అలాగే. ఒక్క నిమిషం సార్, తులసి ఎక్కడుందో ఆత్మను అడగనా? ఏమన్నా? టేక్ ఇట్ ఈజీ. ఎంతసేపు పడుతుంది? ఒక 5 నిమిషాలు. నువ్వు సరిగ్గా చెప్తే 35 రూపాయలు బహుమానం ఇస్తాను. పిల్లలంటే నాకు ఇష్టమే సార్. ఈ పుల్ల ఇది చేయండి. విరిచాను. ఈ పేపర్ మీద ఏబిసిడి రాయండి. అలాగే. ఆత్మ వచ్చిన తర్వాత ప్రశ్న మీరే అడగండి. మీరు ఈ అక్షరాల మీద పెన్నుతో దిద్దేటప్పుడు ఆకు పైకి లేస్తుంది. ఏ అక్షరం దిద్దేప్పుడు ఆకు పైకి లేస్తుందో దాన్ని గుర్తు పెట్టుకోండి. అలాగే. ఏ బి సి ఏక్ ఛే తాటజ్ఞ తై కోమా లాగూనా వైరా తాషా తాద్రి ధాత్రి లాగూనా లాగూనా లాగూనా.
ఆత్మ వాలింది, ప్రశ్నలు అడగండి. అక్షరాల మీద పెన్నతో దిద్దుతున్నాను, కరెక్టేనా? తులసి అనే పాప ఎక్కడుంది? ఏ బి జి హెచ్ ఐ ఎం ఆర్ ఎస్ ఐ ఎం హెచ్యుఎస్ఎస్. ఇమ్మస్. ఇమ్మస్ అంటే ఏమిటర్థం? ఇమ్మస్ అంటే జర్మన్ భాషలో ఇన్ ది హౌస్ అనే అర్థం. అంటే తులసి ఇంట్లో ఉందంటారా? అవును. అదిగో నాన్న వచ్చేసారు. తులసి శ్రీధర్, మెల్లిగా ముద్దు పెట్టుకోవయ్యా, చెక్కిళ్ళు ఎర్రగా కనుకోగలవు. బాగా కంగారు పడ్డట్టున్నావు. ఏడ్చినట్టుంది మొహం. తులసి నా సర్వస్వం. మగాళ్ళకి ఏం తెలుస్తుంది కన్న తల్లి వేదన. నేను వచ్చేసానుగా, ఇప్పుడు అమ్మగారికి చాలా సంతోషంగా ఉంది. నువ్వు వచ్చినందుకు కాదు, నేను వచ్చినందుకు. నేను వెళ్ళొస్తాను. ఏమండి, మావయ్య వచ్చారు. నేను చెప్పేదాన్ని కదా, చిన్నప్పుడు మావయ్య పరారైపోయారని. వారే వీరు. నమస్కారం. ఇంతకాలానికైనా వచ్చారు. మీలాంటి పెద్దల ఆశీర్వాదం మాకు కావాలి. నాకు ఆఫీస్కి టైం అయింది, సాయంత్రం తీరిగ్గా మాట్లాడుకున్నాం. లేదు, సాయంత్రం వెళదాం అనుకుంటున్నాను. ఇప్పుడే కదా వచ్చారు, అప్పుడు వెళ్తానంటే ఎలా? చాలా పనుంది బాబు. ఇంతకు మీరేం పని చేస్తున్నారు? సరస్వతికి ఇంకెక్కడ పని ఉంటుంది? విద్యాలయంలో. అంటే మీ పేరు సరస్వతి అంటారా? ఓ 2 రోజులు ఉండి వెళ్ళండి. రాకరాకొచ్చారు కదా. నాకు పైడితలైన కొడుకున్నాడు, వాడికి ఉద్యోగం ఇప్పిస్తే. దానికెళ్ళా మావయ్య, తీసుకొని ఇప్పిస్తాం. ఏమంటారు? ఏం చదువుకున్నాడు? గ్రామంలో పెరిగాడు. ఏం చదవగలడు? రాయడం చదవడం తెలుసుంది. సరే, తీసుకురండి, ట్రై చేద్దాం. నాకు ఆఫీస్ టైం అయింది, సాయంత్రం మాట్లాడుకుందాం. వస్తాను. శారదా, వస్తా. ఏమా పాప ఎంత ముద్దుగా ఉంది. మీ అమ్మాయ? అవును మావయ్య, మా ఒక్కగాని ఒక్క బిడ్డ. చాలా సంతోషం. స్కూల్కి వెళ్ళలేదా పాప? ఈవేళ నెహ్రూ జయంతి తాతయ్య. ఎంత ముచ్చటగా మాట్లాడుతుంది. పాపకి 10 ఏళ్లు నిండుంటాయి. లేదు మావయ్య, వచ్చే జనవరి 10కి 10 ఏళ్లు నిండుతాయి. ఇక 2 నెలలు, సరిగ్గా 2 నెలలు మనం ఇక చకచకా పనులు కానివ్వాలి కదూ. నేను ఒక్కనే బాధ్యత తీసుకుంటున్నాను, మీరేం పట్టించుకునేమిటి? అదే ఆలోచిస్తున్నాను బాబు. శ్రీధర్తో పైడి తల్లిని తీసుకొస్తానని అన్నాను. ఎంత పని చేశావయ్యా, అనుమానం మన మీదకొస్తే? వద్దంటే పోనండి, ఎందుకైనా మంచిదని చెప్పాను. అక్కడే ఉంటూ పాపకు స్లో పాయిజన్ ఇప్పిస్తే? డాక్టర్కు చూపిస్తారు. స్లో పాయిజన్ అని తెలిసి మన మీద అనుమానం వచ్చిన వెంటనే మన ముగ్గురిని శ్రీకృష్ణ అనాథాశ్రమం నుంచి శ్రీకృష్ణ జన్మస్థలానికి తీసుకెళ్తారు. ఐ మీన్ సెంట్రల్ జైల్. ఒక్కొక్కటి మీరన్న మాటలు వాకుల్లా గుచ్చుకుంటున్నాయి. అక్కడెవరికి అనుమానం రాకుండా బిడ్డ యొక్క ఆత్మ పరమాత్మలో చేరిపోవాలి. చేరక తప్పదు. తులసి చస్తే మనం లక్షాధికారులైపోతాం. తులసి చావాలంతేగా. మనమంతా వెళ్ళాలి. అది రేపే. ఎక్కడికి? ఇస్తా గ్రామానికి. తులసిని సైలెంట్ గా ముగించాలంటే వాడికొక్కడికే సాధ్యం. వాడు మానవులోనూ ఉన్న రాక్షసుడు.
అక్షిత రాలేదు. వచ్చే అమావాస్యలోగా అక్షిత నా పిలుపును అందుకోవాలి. అర్థభైరవ, ఇదిగో దీన్ని నీకు అర్పిస్తున్నాను. గురు, చండ, కపాలి, కాల, రండి, ఇది స్వీకరించండి. సాహేబ్, వచ్చే అమావాస్య వరకు నేనుండకపోవచ్చు. ఇన్ని రోజులు నువ్వు చేసిన సేవకు నీకో మంత్రాన్ని ఉపదేశిస్తాం. కాద్రా ఇల్లు ఎక్కడ? ఆ కనిపించేదే. కాద్రా, కాద్రా. ఎవరది? వస్తున్నాడు, వస్తున్నాడు. సలాం. సలాం కాదురా. సలాం. సలాం సలాం సలాం. ఎవరు? బయట తల్లి. కాదురా, ఎవరికీ అనుమానం రాకుండా ఒక ప్రాణం పరలోకం చేరాలి. చాలా ఖర్చు అవుతుంది. ఎంత అవుతుంది? 5,000. చాలా ఎక్కువే. 5 కాసులు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అయితే ఇది ఒక నెలలోగా జరిగిపోవాలి. పేరు, వయసు చెప్పండి. తులసి 10 సంవత్సరాలు. 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 నేను ఇలాంటి పని చెయ్యను. ఏ? చిన్న పిల్లలకు చేతబడి చేస్తే ఎక్కదు. అది మాకే ఎదురు కూర్తుంది. అయినా ప్రయత్నించు. ఎంతో ఆశతో చాలా దూరం నుంచి వచ్చాం. టైం కూడా ఎక్కువ లేదు. 5 కాదు, 10,000 రూపాయలైనా ఇది జరక్క తప్పదు. 10 కాకపోతే 15 తీసుకో. చాలా చీకటి పడింది. ఇక మీరు వెళ్ళచ్చు. మా గురువు కాదా గారి కోసం వచ్చింది మీరేనా? ముందు నువ్వెవరో చెప్పు. మా గురువు గారి విద్యలని నాకు తెలుసు. నేను కాదా గారి ప్రియశిష్యుణ్ణి, సాహిర్ని. దీక్షిత్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏ విషయం అండి? ఇంతకు ముందు క్యాన్సిల్ అయిన మన ఫారిన్ ప్రోగ్రాము కన్ఫర్మ్ అయిందంట. ఎప్పుడు వెళ్ళాలంట? ఇంకో 15 రోజుల్లో వెళ్తున్నాం. అంత తొందరగా వెళ్ళిపోవాలా? ఇల్లంతా ఇలా వదిలిపెట్టేసి? ఎలాగో వీలు చేసుకోవాలి. మనం వెళ్ళేది అక్కడ పర్మనెంట్ గా ఉండిపోవడానికి కాదు. 6 నెలలు ఉంటాం అంతే. ఈ మంచి ఛాన్స్ వదులుకున్నాము, మళ్ళీ రాదు. గుడ్ న్యూస్ బేబీ, మనం ఫారెన్ వెళ్తున్నాం. ఏంటమ్మా డల్ గా ఉన్నావు? జ్వరంగా నచ్చిందా? ఏం రాలా. అవునేం లేదే, ఎందుకు ఆలస్యమైంది? బస్ రావడానికి లేట్ అయింది. తులసి, కాళ్ళు చేతులు కడుకుని రామ్మా, భోజనం చేద్దాం. మమ్మీ, నాకు స్పూన్ కావాలి. చేతికి ఏందమ్మా? దెబ్బ తగిలింది. ఎలా దెబ్బ తగిలింది? గోరు తీస్తున్నప్పుడు రక్తం వచ్చింది. ఎవరమ్మా గోరు తీసింది? సరస్వతి తాతయ్య. సరస్వతి తాతయ్య. చూసా, తులసి మీద మీ మామయ్యకున్న ఇంట్రెస్ట్ నీకు లేదు. అవునండి, నా బిడ్డ మీద నాకు ప్రేమ లేదు. గోళ్లు తీగానే పెద్ద ప్రేమ ఉన్నట్టు. కోపగించుకోకండి అమ్మవారు గారు, ఉన్న విషయాన్ని చెప్పానంతే. చూసారా, మళ్ళీ నా కోపం తెప్పిస్తున్నారు. ఇంకా చాలు. ఏ పెరుగను తినవే. సరస్వతి తాతయ్య గోళ్ళు తీశాడా అమ్మా? ఇంకేం చేశాడు? తీసేసిన గోళ్లను బయట పారేయకూడదని పొట్లం గట్టి తీసుకెళ్లాడు. తాతయ్య, నీ ముసల్దాన్ని అయ్యానా? ఎవరమ్మా అన్నది? మరి తల్ల వెంట్రుకలు వచ్చాయని సరస్వతి తాతయ్య అన్నాడే. అతను ఒక ముసలాడు, కళ్ళు సరిగ్గా ఆనవనుకుంటాను. నీకెందుకు వస్తుందమ్మా తెల్ల జుట్టు? నా తల్లోంచి తల్లెంట్రుకలు పీకాడు. ఎంత నొప్పెట్టిందో తెలుసా? కళ్ళల్లోంచి నీళ్ళొచ్చాయి తాతయ్య. నీచుడు వెంట్రుకలు పీకుతాడా? వాటిని పొట్లం కట్టి తీసుకెళ్లాడు. ఈ ఇంట్లో ఏదో దారుణం జరగబోతోంది. గోళ్ళు వెంట్రుకలు తీసుకెళ్లాడంటే ఈ విషయంగా ఇస్మాయిల్ కలుసుకోవడం మంచిది.
ఆ సాహిర్ డబ్బు తీసుకుని 4 రోజులైంది, ఇంతవరకు అసలు పనే జరగలేదు. ఇంకొక 4 రోజుల్లో ఫారిన్ వెళ్ళిపోతున్నారు. తులసి పుట్టిన రోజు అక్కడే జరుపుతారు. ఆ 20 లక్షలు వాళ్లే అనుభవిస్తారు. సర్వే జన సుఖినో భవంతు. ఇక్కడ మనం చవట దద్దమ్మల్లా కూర్చోవాలి. దీనికంతకు కారణం ఆ రాస్కల్ సాహిర్ గాడు. వాణ్ణి అంతం చేయాలి. వాణ్ణి చంపడం అలా ఉంచు, ముందు తులసిని చంపే మార్గం చూడు. అందరూ కట్టకట్టుకుని చచ్చేటట్లు కార్ యాక్సిడెంట్ చేసేస్తే? ఎవరు ఎవరు బయట ఎవరు చూడు. కాద్రా, సలాం కాద్రా. సలాం. ఏమిటిలా వచ్చా? సాహిర్ దారి తప్పాడు. నువ్వు చేతబడి చేనందువల్ల నీ శిష్యుడి పని ఒప్పుకున్నాడు. కానీ ఇంతవరకు తులసికేం కాలేదే. ఏమీ కాదు. ఏ? సాహిర్ చచ్చిపోయాడు. సాహిర్ చచ్చిపోయాడా? అలాగా? నేను ముందే చెప్పాను, చిన్న పిల్లలకు చేతబడి పనిచేయదని. చిన్నపిల్లకి చేతబడి చేయడం వల్ల చనిపోయాడా? లేదు, ఎవరో దాన్ని తెలుసుకుని వాడికి తిరగొట్టారు. మంత్రాన్ని తిరగొట్టారా? అవును, అందుకే వాడు చచ్చాడు. దారుణంగా రక్తం కక్కుని గిలగిలా తన్నుకుంటూ నరక యాతన అనుభవిస్తూ చచ్చాడు. సాహెబ్ చనిపోయాడంటే నమ్మలేకుండా ఉన్నాను. ధారకుడైన వాళ్ళను అంత సులభంగా నేను వదిలిపెట్టను. నా శిష్యుడు చేసిన చేతబడిని వాడి మీదకే తిప్పి కొడతారా? మూర్ఖులు! చూస్తాను, వాళ్ళ మీద నా పగ తీర్చుకుంటాను. ఈ రోజు నుంచి నాకు తెలిసిన సకల విద్యలు ప్రయోగిస్తాను. వాళ్లను సర్వనాశనం చేయడానికి కాశ్మీరాను ఉపయోగిస్తాను. 21 రోజు దారుణ హింసకు గురి అయి కృంగి కృషించి కావాలి. ఏ వైద్యుడు ఆ రోగాన్ని బాగు చేయలేడు. ఆ రోగం ఏమిటో తెలిస్తేనే కదా దాన్ని బాగు చేయడానికి ప్రయత్నించేది. ఈ రోజు నుంచే. చీర ఎలా ఉందండి? బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్. మీ ఆడవాళ్ళకి బుద్ధి తక్కువ శారదా. ఏమండి ఒళ్ళు ఎలా ఉంది? ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలు సింగారించుకుని కొత్త చీర కట్టుకుని అందంగా బయలుదేరతారు. ఇంట్లో నా ముందు ఒక్క రోజైనా ఇలా అలంకరించుకున్నావా? ఏమండి పాప ఉందండి, ఇక మీద ఇలాంటి మాటలు స్టాప్. పాపకి ఏం అర్థం కాలేదు. బేబీ, ఇప్పుడు నీకేం అర్థమైందా? నో డాడీ, నాట్ ఏ సింగిల్ వర్డ్. Come on. దొంగ. ఏదైనా ఒక అంగానికి ఎక్కువ బాధ కలిగించాలా? అంటే తులసికి ఏ అంగమైనా వికలం కావాలంటే ఇంకో 8 ముళ్ళు గుచ్చాలి. గుచ్చు గుచ్చు 8 ఏమిటి, 80 ముళ్ళు గుచ్చు. అతి త్వరలో తులసి గుటుక్కుమనాలి. పాపం పసిది. అలా అంటే ఎలా స్వామి? బిడ్డ గింజుకుని చావాలిగా మనకి. మీరేమీ జాలిపడకండి, గుండెల్లో 8 ముళ్ళు గుచ్చండి. ఈ అడ్డదారుల్లో వెళ్లేవాళ్ళు ఇలా వెళ్తేనే ఆ పాప చిత్రహింసను అనుభవిస్తుంది. రేపు రాత్రి 12 గంటలకు కాశ్మీరా రాబోతోంది. ఆ ఇంట్లో తిష్ట వేస్తుంది. ఇక గడువు 21 రోజులు మాత్రమే.
నేను చెప్పినట్టు క్రమం తప్పకుండా జరిపించాలి. తేడా వచ్చిందో మీలో ఏ ఒక్కరూ ఉండరు. లేదు కాదు, నువ్వు చెప్పినట్టు తప్పకుండా చేస్తాను. నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. నేను చేస్తున్నది అనేక క్షుద్రదేవతలను శాంతిపరిచే ఆరాధన. ఇందులో ఏవైనా పొరపాటు జరిగితే అది మిమ్మల్ని బలి తీసుకుంటుంది. 1, ఆ ఇంటి పరిసరాల్లో తులసి మొక్క ఉండకూడదు. 2, రేపు రాత్రి నుంచి ప్రతి రాత్రి 12 గంటలకు సరిగ్గా ఆ బిడ్డ నోట్లో 3 రక్తపు బొట్లు వేయాలి. అది మనుష్య రక్తం, కాస్మోరాకు ఆహారంగా. 3, నేను మీకు ఉప్పు మిరపకాయలు ఇస్తాను. వాటిని ఆ పాపకాలతో తొక్కించాలి. 31, 32, 34, 35, 36, 37, తాడాట ఆడుతున్నావా? తాడాట కాదు, స్కిప్పింగ్. ఎంతసేపు ఆడతావమ్మా? ఎంతసేపు అయినా ఆడతాను. 100 అంకెలు లెక్క పెట్టే వరకు ఆడతాను. అలాగా? ఒకే చోట నుంచి ఆడుతున్నావే, ఆడుకుంటూ కాస్త ఇటు పక్క రాగలవా? వస్తాను. ఏది రా చూద్దాం. 43, 44. ఇలా రా. ఏమండి ఏమండి, ఏమిటండి ఇలా చూడండి, తులసి మొక్క కనిపించడం లేదు. ఈ టైంలో ఆ విషయం ఎందుకు చెప్పు? ఏమిటండి అలా అంటారు? తులసి మొక్క అండి. మొక్కే కదా బండి. మీరు చెప్పేది బాగుంది, కాంపౌండ్ లో కావాలా వస్తుందండి. ఇప్పుడు దాని గురించి బాధ ఎందుకు? దీక్షిత్ డిన్నర్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. పద వెళ్దాం. ఈ రోజు శుక్రవారం, తులసి మొక్క ప్రవేశ మార్గం చూపు. ఎందుకు మరుగుతుంది? లేవండి. ఏమిటే అదే నీ రామాయణం? మొగుళ్ళని ప్రశాంతంగా నిద్రపోనరు కదా ఈ పిల్లలు. అర్ధరాత్రి ఏంటి చెప్పు? మీ జోక్స్ అన్ని తర్వాత, ముందు విషయం ఎందుకు మరుగుతుందో చూసిరండి. చూడకూడదా? అనవసరంగా నా నిద్ర పాడు చేసింది.
బుషి ఎందుకండి మురిగింది? నా నిద్ర పాడు చేయడానికి కుక్క మురిగిందనా నన్ను లేపావు? లేదు, మీతో సరసాలాడాలని లేపాను. ఆహా, మరి ఆ మాట ముందే చెప్పుంటే నైట్ వాకింగ్ కట్ చేసావని కదా. అర్థమైందా? కమాన్. ఎప్పుడు రెడీగా ఉంటారే. అవును డియర్, ఇది కూడా ఒక రకమైన వార్ఫీల్డ్ లాంటిది. ఎప్పుడు రెడీగా ఉండాలి మరి. మార్నింగ్ ఫ్లైట్ కి లేట్ అయిపోతుంది. అన్నిటికీ తొందర. శారదా, శారదా, ఫ్లైట్ కి టైం అవుతుంది. కమాన్ క్విక్. వస్తున్నానండి, నేను రెడీ. శారదా, తులసి ఎక్కడ? పైనుంది. తులసి, తులసి. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. విష్ యూ హ్యాపీ బార్న్ వాయిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. తులసి ఎక్కడ? తులసి రామ్మా, ఫ్లైట్ కి టైం అయింది. రామా. మీరు డాక్టర్ ఫోన్ చేయండి. హలో, డాక్టర్ మాల్సాది గారా? లేరా? డాక్టర్ శర్మ, శర్మ ప్లీజ్ కమ్. తులసికి ఏమిందో అర్థం కావడం లేదు. ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. డాక్టర్ గారు వస్తున్నారు. రండి డాక్టర్. ఏమైంది పాపకి? డాక్టర్ గారు, మేడ మీద నుంచి పడిపోయిందండి. ఆ క్షణం నుంచి ఇలాగైపోతుంది. ఊకమ్మా. తులసి, ఏమైంది డాక్టర్? భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఒక ఇంజెక్షన్ ఇస్తాను, తగ్గిపోతుంది. డాక్టర్, బేబీకి ఏం ప్రమాదం లేదు కదా? ఇంజెక్షన్ ఇచ్చాను, ఏం భయం లేదు. మరి ప్రయాణం సంగతి? ఇప్పుడు ప్రయాణం వద్దు, రేపు పాసాదిని పంపిస్తాను. నమస్కారం. 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 రండి రండి. మీరు లేకపోతే ఇల్లంతా బోసిపోయింది. పాపకు ఒంట్లో బాగోలేదనుకుంటాను. ఏం లేదు, నీరసంగా ఉంది అంతే. ఏమిటో, త్వరలోనే పాప ఆరోగ్యం బాగుపడితే దేవుడికి ఒక కొబ్బరికాయ కొట్టాలి. ఒక విషయం మర్చిపోయాను, వీడు నా కొడుకు పైడితెల్లంట. నమస్కారం పెట్టు. ఓహో, అవునా? ఒక 4 రోజులు ఇక్కడ ఉంటారని తీసుకొచ్చాను. చాలా మంచివాడు, ఏమీ తెలియదు. మంచిది, ఇక్కడే ఉండేవండి. నక్కకు తోడేలు జతయింది. నీ పేరేమిటి? అయ్యా, నా పేరు పైడి తల్లి. ఈ రోజు నా మొదటి ప్రయోగం నిర్విఘ్నంగా నెరవేరింది. ఇప్పుడు రెండవ ప్రయోగంలోకి ప్రవేశిస్తున్నాను. హోం హ్రీం.
ఏమండి కాస్త తొందరగా వస్తారా? త్వరగా రండి. తులసి, అమ్మా, ఏమైంది? ఇలా చూడండి, పాప కుడి భగవంతా నీళ్ళం అయిపోయింది. ఎందుకు ఇలా జరిగింది? ఏమేంటుంది? ఏం జరిగింది బాబు? అదే నాకు అర్థం కావట్లేదు. పార్థసారథి గారికి ఫోన్ చేస్తాను. తులసి, అమ్మా. పార్థసారథి గారా, నేను శ్రీధర్ని మాట్లాడుతున్నాను. శ్రీధర, ఏమిటి విషయం? వెంటనే మీరు మా ఇంటికి రావాలి. తులసి పరిస్థితి విచిత్రంగా ఉంది. అర్జెంటుగా రండి ప్లీజ్. పాపకి ఏమైంది? అదే బాబాయ్, ఎవరికేం అర్థం కావటం లేదు. అలాగా? తప్పకండి. ఏమైంది పాపకి? ఏమిటో తెలియడం లేదు మావయ్య. తులసి కుడి భాగం అంతా నీలంగా అయిపోయింది. చూడండి. అమ్మా, ఎందుకమ్మా నా చెయ్యి నీలంగా మారిపోయింది? డాక్టర్ వస్తున్నారమ్మా, నిన్ను చూస్తారు. నీకేం కాదు, కంగారు పడుకో. నెప్పడుతోందమ్మా? లేదు డాక్టర్. కళ్ళు కనిపిస్తున్నాయమ్మా? శ్రీధర్, ఒక్క నిమిషం ఎలా రండి. ఏమండి? ఏమిటి డాక్టర్, ఏమిటిది? నిన్న మీ ఇంట్లో ఇంకేమైనా జరిగిందా? గుర్తు తెచ్చుకుని చెప్పండి శ్రీధర్. తులసికి నేను ఇలా అవటానికి ముందు చెయ్యి మంచు గట్లా చల్లబడింది. ఈ సిమ్టమ్ మీకేమైనా ఉపయోగపడుతుందా? వెంటనే దీని గురించి ఏ నిర్ణయానికి రాలేం. చూడండి, మీరు ప్రయాణం వాయిదా వేయడం మంచిది అనిపిస్తుంది. ఈ రోజు ఈ పరిస్థితిలో పేషెంట్ ని ఏరోప్లేన్ లో తీసుకెళ్ళడం ఎంత మాత్రం మంచి. ఇంకా కొన్ని టెస్టులు చేస్తారు కానీ ఏ విషయం చెప్పలేము. నాకు అనిపిస్తోంది ఆ శ్వాసకోశానికి గాలి వెళ్లే భాగానికి ఏదో అడ్డుపడింది అనుకుంటున్నాను. అదేమైనా నిజమైతే? నిజమైతే చెప్పండి డాక్టర్. బ్రాంకోస్పాడం. అది 10 ఏళ్ల బిడ్డకి బ్రాంకోస్పాడం?